నీ కృపలోనైనా మమ్మల్ని భద్రపరిచావు ప్రభువా. వందనాలు చెల్లిస్తున్న ప్రతి ఒక్కరు ఎవరు మౌనముగా ఉండకుండా ప్రతి ఒక్కరు నోరు తెరిచి ఆయన నూతన సంవత్సరంలోకి నువ్వు అడుగు పెట్టావంటే అది కేవలము దేవుని కృప వల్ల మాత్రమే మనము అడుగు పెట్టి ఉన్నాం. ఎంతో మంది దినముగా చూడలేక గతించిపోయి ఉన్నారు, భూమి విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉన్నారు. కానీ దేవుడు యొక్క అపారమైన కృప ఈ మీద నా మీద మనందరి మీద ఉన్నది కాబట్టి ఇంకా 2027 సంవత్సరం మనకు చూడటానికి గల కృపను దేవుడు అనుగ్రహించున్నాడు. అందుని బట్టి దేవుడికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. స్తోత్రములైనా నిజముగా కేవలము నీ కృపేనయ్యా, నీ దయనయ్యా, నీ కను దృష్టినైనా మా పేరు ఉంచినైనా మమ్మల్ని భద్రపరిచినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీకే స్తోత్రములైనా హల్లెలూయా హల్లెలూయా. నిజముగానైనా కంచి వేసి కాపాడినందుకు వందనాలు తండ్రి. నాయన మా బిడ్డలకి నాయన, మా కుటుంబానికి నాయన, మా సంఘానికి నాయన మీరు కంచి వేసి నాయన మా సంఘాన్ని కాపాడారు. సంఘ బిడ్డలను కాపాడినందుకు వందనాలు నాయన. ఇప్పటి వరకు నాయన వారి వృత్తి వ్యాపారాల ఉద్యోగాల్లో మీరు తోడుగా ఉన్నందుకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభా. స్తోత్రములైనా స్తోత్రములైనా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రములైనా హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం. ప్రతి ఒక్కరు ఎవరు మౌనంగా ఉండకూడదు. 2025లో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరు మనం స్థుతిద్దాం. ఎవరు మౌనముగా ఉండకూడదు. పాటలు పాడేటప్పుడు చప్పట్లు కొట్టి మనం ఆయన ఆరాధించాలి. ప్రతి ఒక్కరు నోరు తెరిచి స్థుతించాలి, ఆరాధించాలి, ఆయన గణపరచాలి. ఈ దినము ఆరంభం నుంచి ఆయన గణపరిచేవారుగా మనం ఉండాలి, ఆయన స్థుతించేవారుగా ఉండాలి. ఆయన చేసిన వేళ్లను తలపోచుకుంటూ కృతజ్ఞత స్తుతులు చెల్లించబద్దులమై ఉన్న ప్రతి ఒక్కరు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రములైనా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతలంచగా నేను యోచించగా, కృపతలంచగా నేను యోచించగా, మనరమాగదు స్తుతించగా, నిన్ను కీర్తించగా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. ప్రతిపదం యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. మీరు అనుగ్రహించండి తండ్రి. యేసుని నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఒక్కొక్కరిగా మనము వచ్చి మనము వాగ్దానం చేసుకున్నాం. మొదట ఇక్కడ ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే ఒక్కొక్కటిగా తీసుకోండి. మా అబ్బాయి వేరే ఊళ్ళో ఉన్నారు, వారి కోసం కూడా తీసుకుంటాను అని కాకుండా వారు కూడా అక్కడ చర్చికి వెళ్తారు. దయచేసి గమనించండి, వారు అక్కడ కూడా తీసుకుంటారు. మొదట ఇక్కడ ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే ఒక్కొక్కటిగా వారు తీసుకోండి. పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా తీసుకోండి. అలాగే బయట రానోళ్ళు ఎవరైతే ఉన్నారో వారి కోసం ముందు ఇక్కడ ఉన్న వాళ్ళకి తీసుకోండి. తర్వాత రేపు ఉదయం కూడా మనకు వాగ్దానాలు ఉంటాయి కాబట్టి వారు ఈ రోజు రానోళ్ళు రేపు వస్తారు కాబట్టి వారు రేపు తీసుకుంటారు. మొదట ఇక్కడ ఉన్నోళ్ళు మాత్రం తీసుకోండి. ఒక్కొక్కటిగా వచ్చి వాగ్దానం తీసుకోండి.
పేర్లు రాసుకోండి. మీరు బాగా తీసుకోండి, పేర్లు రాసుకోండి. ఎవరు అర్థం కాకుండా ఉంటారు. వాళ్ళు ప్రార్థన చేసుకోవడానికి పేర్లు రాయండి. తీసుకోవాలి. కానీ పేరు రాసుకోవాలి. ఎవరితో
చెప్పు తీసుకొని వాళ్ళంతా తీసుకోండి. దయచేసి గమనించండి. ఎవరైతే క్యాలెండర్స్ తీసుకోలేదో కుటుంబాన్ని